మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ జీకే శ్రీదేవి హనుమంతరావు మధుసూదన్ రెడ్డితో పాటు 300 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామకూర చామకూర మల్లారెడ్డి, నందికంటి శ్రీధర్, నియోజకవర్గం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు కోరితే ఈ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకొని నేను రాజశేఖర రెడ్డి గారికి తోడుగా ఉండి మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాలుగా నేను మీకు అండదండగా ఉంటాను. ఒకవైపు మల్లన్న ఉంటాడు, నేను కూడా తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడం కోసం నెలకొకసారి మల్కాజ్గిరికి వస్తా, మీ సమస్యలు పరిష్కారం చేపిస్తా. అక్క చెల్లెలు కూడా ఆలోచించండి దయచేసి. ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో మంచి కార్యక్రమాలు పెట్టాడు. ఇలా బీజేపీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచితే మన ప్రభుత్వం మళ్ళీ గెలవగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సౌభాగ్య లక్ష్మి, ముఖ్యంగా ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3000 రూపాయలు మీ బ్యాంకులో వేసి మహిళలకు అండగా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పాత బియ్యం, సన్న బియ్యం, ఇలా బియ్యం కొంటే బయట 40 రూపాయలు 50 రూపాయల కిలో ఉన్నది. ఈ దొడ్డు బియ్యం వస్తే కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో పిండి చేసుకొని దోషాలు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా మరి ప్రజలు అమ్మడం కాదు, అది పిండి చేసి రొట్టెలో లేకపోతే దోషాలో కాదు. ఈసారి ప్రభుత్వం గెలిచినాక మీ అందరికీ రేషన్ షాపుల్లో పాత బియ్యం, సన్న బియ్యం ఇచ్చే ఆలోచన మన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఇలా ఆసరా పెన్షన్ 2000 రూపాయల నుంచి 5000 రూపాయలకు ఆసరా పెన్షన్ కూడా పెంచుకోబోతా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే గ్రీన్ సిటీగా మనకు అవార్డు వచ్చింది. ఈ ప్రపంచంలో ఒక ఆకుపచ్చ నగరం, కాలుష్యం తక్కువగా ఉన్న నగరంగా మన హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇలా ఐటీలో కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఇలా 6 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో మన హైదరాబాద్ లో సృష్టించడం జరిగింది. ఇలా పరిశ్రమల్లో 24 లక్షల ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో కొత్తగా మనం పెంచుకోవడం జరిగింది. మరి హైదరాబాద్ ఇలా ఇంకా అభివృద్ధి జరగాలంటే మనందరం కూడా కేసీఆర్ ను దీవించాలి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ కుర్చీల కోసం కుమ్ములాటలు ఉంటాయి. వాళ్ళ ముఖ్యమంత్రి పదవుల కోసం గతంలో హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించి ఎంతో మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మన కర్ఫ్యూలద్దు, మన గొడవలద్దు, మన హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఇక్కడనే ప్రశాంతంగా ఉండాలంటే కారుకు, కేసీఆర్ కు ఓటేసి గెలిపించాల్సిన అవసరం.